గ్రేటర్ సిటీలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్, శేర్లింగంపల్లిలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరితో పాటు పలువురు కార్పొరేటర్లు హస్తం పార్టీలో జాయిన్ అవుతున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటివరకు కౌన్సిల్ ఏర్పడి 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. కాంగ్రెస్కి 3 సంవత్సరాల క్రితం కేవలం 2 కార్పొరేటర్లు మాత్రమే ఉండే. తర్వాత క్రమేణా కార్పొరేటర్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇవాళ దాదాపుగా 25కి కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య చేరింది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 150 డివిజన్లు ఉన్నాయి. 150 మంది కార్పొరేటర్లు ఉంటారు. అయితే అందులో ఎంఐఎం పార్టీకి సంబంధించిన 2 కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా అయ్యారు. దాంతోపాటు 2 కార్పొరేటర్లు, బీజేపీ నుంచి 1 కార్పొరేటర్, గుడ్డి మల్కాపూర్ కార్పొరేటర్ చనిపోయారు. దాని తర్వాత ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి 1 కార్పొరేటర్, ఎర్రగడ్డ కార్పొరేటర్, ఆమె కూడా రీసెంట్లీ చనిపోయింది. సో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 146కి చేరింది. అయితే బీఆర్ఎస్కి 56 కార్పొరేటర్లు ఉండే 3 ఏళ్ల క్రితం. ఇప్పుడు 41కి ఆ సంఖ్య చేరింది. అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 56 మంది కార్పొరేటర్లు, ఎంఐఎంకి 44 మంది కార్పొరేటర్లు ఉండే. వాళ్ళిద్దరూ కలిసి జీహెచ్ఎంసీలో మేయర్ పీఠాన్ని సంపాదించారు. అంటే గద్వాల్ విజయలక్ష్మి మేయర్గా అయ్యారు ఎంఐఎం కార్పొరేటర్ల సహాయంతో. సో కాలం గడుస్తున్న కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కీలకమైనటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జాయిన్ అవుతున్నారు. మరోవైపు బీజేపీ నుంచి కూడా కార్పొరేటర్ల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తుంది. మొత్తం 48 మంది కార్పొరేటర్లు ఉండే. అందులో 2 కార్పొరేటర్లు చనిపోయారు. మిగతా కార్పొరేటర్లు పార్టీలు మారారు. ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల సంఖ్య 39కి చేరింది. ఈ సంఖ్య కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు మాత్రమే ఉంది మళ్ళా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగేందుకు. అప్పటి వరకు హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం, గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసుకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి సంబంధించినటువంటి మేయరే హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్పొరేషన్లో మేయర్గా కూర్చుంటారు అనేటువంటి గ్రౌండ్ ప్లాన్ చేసుకునే ఉంటారు మేబీ. సో దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయినట్లు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. మొత్తం కార్పొరేటర్ సంఖ్య ఏ పార్టీకి ఎన్ని కార్పొరేటర్లు ఉన్నాయని ఒకసారి గమనిస్తే అత్యధికంగా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు 41 మంది ఉన్నారు. బీజేపీకి 39 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎంఐఎంకి 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్కి 25 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇవాళ షేర్లింగంపల్లి నియోజకవర్గంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో పాటు ఆయన నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపుగా 6 మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. కాంగ్రెస్లో చేరిన షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ కేటీఆర్కి దగ్గర. హైదర్ నగర్ గతంలో కేటీఆర్ ఆయన దత్తత తీసుకొని ఆ డివిజన్ని డెవలప్ చేస్తాము అనేటువంటి అంశాన్ని చెప్పారు. కూకట్పల్లి అత్యధికమైనటువంటి మెజారిటీతో, దాంతోపాటు కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ 3 ఎమ్మెల్యేలు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. దానికి ప్రధాన కారణం మాకు కార్పొరేటర్ల సంఖ్య ఉంది అని అప్పుడు బీఆర్ఎస్ చెప్పుకుంది. షేర్లింగంపల్లిలో కేబుల్ బ్రిడ్జ్ కానీ లేకపోతే ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా చేశాం కాబట్టి మాకు ప్రజలు పట్టం కట్టారు అనేది గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంది. ఇప్పుడు అదే డెవలప్మెంట్ కోసం చాలామంది కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి జాయిన్ అవుతున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి
డివిజన్లో అవ్వాల్సినటువంటి పనులు ఏమున్నా లేకపోతే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచినీటి వ్యవస్థ కానీ దోమలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఇట్లా అన్ని ఇబ్బందులను కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరితే తొందరగా నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది, జనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొందరగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేమందరము కాంగ్రెస్లోకి జాయిన్ అవుతున్నాం అనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తుతం కార్పొరేటర్లు అయితే చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య పెరుగుతుండడంతో రేపటి రోజు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలన్నా తొందరగా దానికి ఆమోదం లభించేటువంటి అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 3 నుంచి 5 కోట్ల మేర పనులు ఏవైతే జరగాల్సి ఉందో దానికి కౌన్సిల్కి సంబంధించినటువంటి ఆమోదం తప్పనిసరి. కౌన్సిల్లో ఆమోదం తెలిపితే దాని తర్వాత ప్రభుత్వానికి పంపుతారు. దాని తర్వాత ప్రభుత్వం ఆమోదం తెలిపితే దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, నిధుల విడుదల ఇవన్నీ కూడా తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మొత్తం పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. గడిచినటువంటి 3 సంవత్సరాల నుంచి ఒక వంతు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మరో విధంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాలు మాత్రమే ఉంది ఇంకా మళ్ళా జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగేందుకు. అప్పటి వరకు దాదాపుగా 40 నుంచి 45 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్కి చేరవచ్చు అనేటువంటి అంచనా ప్రస్తుతం కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానీ, మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి కానీ, లేదంటే కీలకమైనటువంటి కార్పొరేటర్లు ఏవైతే ప్రజల సమస్యల మీద గడిచినటువంటి 3 సంవత్సరాలు కావచ్చు, అంతకన్నా ముందు 5 సంవత్సరాలు కావచ్చు, కౌన్సిల్లో వాళ్ళ గలం ఎత్తి ప్రజల సమస్యల మీద కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద పెద్ద ఎత్తున గలం విప్పి మాట్లాడారు. అట్లాంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి జాయిన్ అవుతున్నారు. అందుకే మనం రీసెంట్గా చూసాము, మొన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో గలం ఎత్తి గట్టిగా మాట్లాడేటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా బాబా ఫసీద్దీన్ కావచ్చు, సిఎన్ రెడ్డి కావచ్చు, లేకపోతే గద్వాల విజయలక్ష్మి కావచ్చు, లేదంటే డిప్యూటీ మేయర్ శ్రీలత కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడంతో వాళ్ళ వాయిస్ వినిపించే వాళ్ళు సరైన కార్పొరేటర్ లేకపోవడంతో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మొదటిసారి కౌన్సిల్ సమావేశానికి ఆయన వచ్చారు. ఆయనతో పాటు మాగంటి గోపీనాథ్, ఇతర ఎమ్మెల్యేలు కూడా కౌన్సిల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు కానీ, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాటలను కానీ వాళ్ళని ధీటుగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఆ వాయిస్ ఉండాలి, బలమైనటువంటి నాయకత్వం ఉండాలి. సో అవి క్రమేణా బీఆర్ఎస్ పార్టీ కోల్పోతున్నటువంటి పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తుంది. కాబట్టి ఎక్స్ అఫీషియల్ మెంబర్స్గా వాళ్ళు రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. సో రాబోయే 2 సంవత్సరాలు మాత్రమే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం మిగిలి ఉంది. కాబట్టి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేస్తే మరింత మంది కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటే రాబోయే రోజుల్లో సింగిల్గానే కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని అధిరోహించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఈ సంఖ్య ఇప్పటి వరకు 2 నుంచి 25కి చేరింది. ఈ కార్పొరేటర్ల సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు చూసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో మాట్లాడినా తెలిసినటువంటి అంశం.